కరీంనగర్ ఏఎంసీ చైర్మన్గా ఆకుల నరసన్న బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నరసన్న రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ ఏఎంసీని తెలంగాణలో ఆదర్శంగా నిలబడతానని స్పష్టం చేశారు. అన్నదాతలకు మెరుగైన సేవలు అందించేందుకు అనుక్షణం రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సేవల తరిస్తానని అన్నారు. పంట సాగు నుంచి దిగుబడి ఇంటికి చేరి మద్దతు ధర వచ్చేంత వరకు తన వద్ద కృషి చేస్తానని తెలిపారు. పిఎస్సిఎస్ రైతులకు సంబంధించిన సొసైటీ చైర్మన్ చేయడం జరిగింది. రైతులతోని కొంత అనుభవం ఉన్నది మాకు, రైతుల కష్టాలు ఏంటో తెలుసు మాకు. అందుకనే 100% వారికి కూడా ఇక్కడ రైతులకు ఉంటాము. 24/7 ఆ సేవల్లో ఉంటాము, రైతులకు అండగా ఉంటాము. రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది వచ్చినా మేము వెంటనే స్పందించి మా ప్రభుత్వం దృష్టికి, మా మంత్రి గారి దృష్టికి, మాకు ఒక అదృష్టం ఏంటి అంటే ఇవాళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు, అదే మంత్రివర్యులు వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు కాబట్టి మాకు ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది ఉన్నా పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారికి మేము విన్నపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన అన్న వెలిశాల రాజేంద్ర అన్న చెప్పినట్టు ఏదైతే ఉంటుందో వారు కూడా మా ఎంబడి ఉండి మాకు అండగా ఉండి ఈ వ్యవసాయ మార్కెట్ను ముందు నడిపిస్తా అని, తెలంగాణ రాష్ట్రంలోనే మీ అందరినీ కూడా నడిపించే బాధ్యత నేనే తీసుకుంటా, నేనే నడిపిస్తా. మీ అందరినీ కూడా నేను ఇలా ఎంచుకొని ఒక్కొక్క డైరెక్టర్ను కూడా వాళ్ళ సమర్థను, వాళ్ళకు సంబంధించిన రైతులకు అవగాహన ఉన్న వారికి అందరినీ తీసుకోవడం జరిగింది. చైర్మన్తో పాటు, వైస్ చైర్మన్తో పాటు ఇక్కడ ఉన్న డైరెక్టర్లను పాలకవర్గం కూడా చాలా బ్రహ్మాండమైన పాలకవర్గం ఉన్నది కాబట్టి ఎవ్వరు కూడా రైతులు ఆధారపడవలసిన అవసరం లేదు.